దేవుడు ఆనాడు ఆ యొక్క ఫరో దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలుల మరణ విన్నాడు. వారు పడుతున్న కష్టమును చూసినాడు. ఈనాడు ఐగుప్తు కంటే మహాభయంకరమైనటువంటి పాప లోకములో ఉన్నటువంటి నీ పాపమును ఆయన చూస్తూ ఉన్నాడు. దిగి వచ్చినాడు నీ కొరకై. నువ్వు ఎరిగినావా? ఇంకా పాపంలోనే ఉన్నావేమో, ఇంకా బంధకములలోనే ఉన్నావేమో. నీ కొరకై దిగి వచ్చిన, నీ కొరకై ప్రేమతో ఆ కలువరిశిలోకి ఎక్కిన యేసు క్రీస్తును ఒక్కసారి నీవు ఆ ప్రేమను గుర్తు చేసుకుంటే నీవు కూడా ఐగుప్తు నుండి విడిపింపబడిన ఇశ్రాయేలు వలె, ఆ ఇశ్రాయేలు వలె నీవు కూడా ఈ లోకము నుండి, పాపము నుండి, ఆ బంధకముల నుండి విముక్తి కాగలుగుతావు. కాబట్టి నువ్వు క్రీస్తు ప్రేమను ఎరగకపోయినాక ఉన్నావా? క్రీస్తు నీ కొరకై కలువరిశిలలో పడిన ఆ ప్రయాసను ఒకసారి చూడు. నీ కొరకై యాగం అయిపోయినాడు, బలైపోయినాడు, రక్తము కార్చినాడు, నీ కొరకై సిలువకి ఎక్కినాడు. అందులో ప్రేమ దాగి ఉంది. కాబట్టి ఆ దేవుడు ఆ రోజు చూసిన దేవుడు.